హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మనము మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి శాంతినగర్కి వచ్చామండి. శాంతినగర్ ఎక్కడ లేదండి, తుర్కెంజార్లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి G+1 చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. 100 స్క్వేర్ యార్డ్స్లో 22.5 x 40 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 20 ఫీట్ రోడ్ ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ మనకి తుర్కెంజాన్ మున్సిపాలిటీలో వస్తుంది. ప్రాపర్టీ ప్రైస్ చెప్తే అయితే అసలు హవాకి అయిపోతారండి, అంత బాగుంది ప్రైస్ అయితే. మీకు ప్రైస్ లాస్ట్లో రివీల్ చేస్తాను. మనకి ప్రాపర్టీ ముందు చూసుకున్నట్టయితే నీట్గా తీసుకున్నారండి. గేటు 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకి లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ పార్కింగ్ ఉందండి. మనకు కార్ అండ్ బైక్ పెట్టుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడే మనకి బోర్ అండ్ సంపు తీసుకున్నారండి పార్కింగ్లో గిట మనకి ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాష్ ఏరియా ఉందండి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా తీసుకున్నారు. అండ్ క్లోత్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ మనకి స్పేషియస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడే మనకి కింద రెంటర్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ వచ్చేసి స్పేషియస్గా ఉంది. గ్రానైట్ తోటి తీసుకున్నారు మొత్తం ఫ్లోరింగ్ మొత్తం. పైన ఫాల్ సీలింగ్ గిట నీట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకు పక్కకి వచ్చేసి కిచెన్ తీసుకున్నారండి. మనకి ఎల్ షేప్లో కిచెన్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ గిట ఉన్నాయి, ప్లస్ విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ చూసారండి, చాలా ఉన్నాయి షెల్ఫ్స్. అండ్ పక్కకే మనకి పూజ గది తీసుకున్నారు. పూజ గది గిట స్పేషియస్గా ఉంది. అండ్ విండో ఫాల్ సీలింగ్ అంతా నీట్గా తీసుకున్నారు. మన హాల్లోనే రైట్ సైడ్లో గల్లీ వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారండి. ఇది గల్లీ వచ్చేసి మనకి ఒక 2.5 ఫీట్ ఉంటుంది. మన లోపలికి వెళ్ళినట్టయితే రైట్ సైడ్లో మనకి విండో తీసుకున్నారు. మెజ్ డోర్స్ విత్ గ్రిల్స్ తోటి తీసుకున్నారండి విండో. అండ్ మనకి ఇది 2 BHK అండి. మనకి రైట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ గిట్ట స్పేషియస్గా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. విండో గిట్ట తీసుకున్నారు అండి, 2x4 విండో, మెజ్ డోర్స్ అండ్ గ్రిల్స్ తీసుకున్నారు. అండ్ బీరువా ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ మంచిగా బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ 2 విండోస్ తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది 4x4 విండో అండ్ ఇంకో 2x4 విండో. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. మొత్తం కంప్లీట్గా అంత ఫిట్టింగ్స్ తోటి ఉన్నాయండి. ట్యాప్స్ కానీ అంత ఫిట్టింగ్, షవర్ అన్ని ఫిట్టింగ్స్ తోటి ఉన్నాయి. డోర్స్ గిట వాష్రూమ్కి చాలా మంచిగా నీట్గా తీసుకున్నారు. వాటర్ ప్రూఫ్ తోటి తీసుకున్నారు. మనకి ఇక్కడ లో రూఫ్ గిట ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ గిట ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇండియన్ తీసుకున్నారు. పైన వర్క్ టైల్స్ అండ్ ఫాల్ సీలింగ్ నీట్ ఇచ్చారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ గిట నీట్గా తీసుకున్నారు. ఒక సైడ్ వాల్కి మొత్తం లైట్ కలర్ తీసుకున్నారు పెయింటింగ్. అండ్ ఇక్కడ మనకి 4x4 విండో తీసుకున్నారు. మెజ్ డోర్స్, గ్రిల్స్ గిట తీసుకున్నారు అండి. ఇది వచ్చేసి మనకి షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ గిట చాలా బాగా తీసుకున్నారు. డోర్స్ అయితే చాలా బాగున్నాయండి, లేటెస్ట్గా తీసుకున్నారు డోర్స్ గిట్టంగా. గ్రౌండ్ ఫ్లోర్ ఇంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారంటే మనకి ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది ఎలా ఉందో చూద్దాం పదండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు పైనకి మనకి 3 ఫీట్ స్టెప్స్ ఉన్నాయండి. ఇది గిట మనకు మొత్తం గ్రానైట్ తోటి తీసుకున్నారు. రైలింగ్ గిట షార్ట్లీ పెట్టించేస్తారు. తీసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారండి. స్పేషియస్గా బాల్కనీ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. బాల్కనీలో గిట ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారండి. ఇది సింహద్వారం అండి. ఇది సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. సింహద్వారం గిట మనకి ఇండియన్ టేక్ తీసుకున్నారు. మంచిగా చుట్టూ టైల్స్ పెట్టారు, అంతా నీట్గా ఉంది. నెక్స్ట్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2.5 ఫీట్ గల్లీ వదిలానండి. లాస్ట్కి వాష్ ఏరియా ఉంది. మనం లోపలికి వెళ్ళినట్టయితే హాల్ తీసుకున్నారండి. స్పేషియస్గా హాల్, ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, రెడ్ గ్రానైట్. పైన మొత్తం ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారండి. హాల్లోనే మనకి రైట్ సైడ్లో డోర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి 2.5 ఫీట్ గల్లీ లోపలికి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హాల్లో లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉందండి. లెఫ్ట్ సైడ్లో ఎల్ షేప్లో కిచెన్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ మనకు ఒక విండో, టైల్స్ గిట మొత్తం పెట్టున్నాయి. ట్యాప్స్ గిట విత్ వాష్ బేసిన్ అండ్ ట్యాప్స్ అన్నీ పెట్టున్నాయండి. అండ్ పక్కకే మనకి పూజ రూమ్ తీసుకున్నారు. కిచెన్ పక్కే మంచిగా పూజ రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్ కానీ విండో కానీ మొత్తం టైల్స్ కానీ గ్రానైట్ కానీ అంతా నీట్గా పెట్టించారండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి.
బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి హాల్లో రైట్ సైడ్ విండో తీసుకున్నారండి. 2x4 విండో తీసుకున్నారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా, ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్, పైన ఫాల్ సీలింగ్ అండ్ 4x4 విండో విత్ మెష్ డోర్స్, గ్రిల్స్. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్. మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ తీసుకున్నానండి. ఒక 2x4 అండ్ ఒకటి 4x4. అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది చాలా స్పేషియస్గా వెస్టర్న్ తీసుకున్నారు. పైన టైల్స్, పైన విండో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ మొత్తం ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చేసి ఉన్నాయండి. షవర్కి మనకి ఏం ప్రాబ్లం లేదు, అన్ని ట్యాప్స్ ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోనే మంచిగా లో రూఫ్ తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు రైట్ సైడ్లో మనకి కామన్ వాష్ ఏరియా ఉంది. ఇది ఇండియన్ తీసుకున్నారండి. పై వరకు టైల్స్ తీసుకున్నారు. విండో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు అంతా నీట్గా తీసుకున్నారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఇది విండో తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి లైట్ కలర్ పెయింటింగ్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ అంటే నీట్గా తీసుకున్నారండి. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. KMJL మున్సిపాలిటీ కిందికి వస్తుందండి. ఇది మనకి శాంతినగర్లో ఉంది. శాంతినగర్ కాలనీలో ఉంది. రోడ్ నెంబర్ 5 అండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో 22.5 x 40 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 20 ఫీట్ రోడ్ మనకు ప్రాపర్టీ ముందుంది. సో ఇది 1600 SFT తోటి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది డైరెక్ట్ ఓనర్ అండి, మనకి ఎలాంటి మీడియేటర్ లేరు. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 78 lakhs అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్. మీరు ఓనర్ తోటి కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రాపర్టీ ఎలా ఉందనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అన్నీ చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్. రోడ్కి అయితే మనకి సాగర్ హైవేకి చాలా దగ్గర అండి. 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సాగర్ హైవే ఉంది. ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.